ప్రత్యక్ష ఎన్నికల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు లోకేష్. ఆయన విజయం నల్లేరు మీద నడకేనా? బీసీ ఓటు బ్యాంకే గెలిపిస్తుందని టీడీపీ అధిష్టానం ధీమాగా ఉందా? గత ఎన్నికల్లో ఓటమి సెంటిమెంటే కలిసొస్తుందా? రాజధానికి సమీపంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ ఎంచుకోవడం వెనుక ఆంతర్యమేంటి? సీఎం చంద్రబాబు కుమారుడు నాగేష్ పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానం ఖరారైంది. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆయన టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దీంతో ఈ నియోజకవర్గ ట్రాక్ రికార్డుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం 1962లో ఏర్పడింది. 1985లో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జమునపై గెలుపొందారు. అనంతరం పొత్తులో భాగంగా వామపక్షాలకు లేదా బీజేపీకి ఈ సీటును టీడీపీ కేటాయిస్తూ వచ్చింది. 2004లో పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో గంజి చిరంజీవి మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 12 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ కలిసొస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,39,536. వీరిలో ఎస్సీ ఓటర్లు 50,000 మందికి పైగా ఉన్నారు. యాదవ, పద్మశాలి, గౌడ్, కమ్మ, కాపు సామాజిక వర్గాల ఓటర్లు తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపోటములు బీసీ ఓటర్లిచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది. బీసీల్లోని పద్మశాలి ఓట్లను పక్కకు వెళ్లకుండా చూసుకోవడంతో పాటు కాపు ఓట్లను సరైన రీతిలో తమ వైపు తిప్పుకుంటే మంచి మైలేజ్ వస్తుందన్నది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇక మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లిలోనే చంద్రబాబు, లోకేష్ కుటుంబ సభ్యులకు ఓటు హక్కు ఉంది. ఇక్కడి నుంచే లోకేష్ ను పోటీకి దింపితే ఈ ప్రభావం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్కే మొదటి నుంచి టీడీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. సదావర్తి భూములపై ఆళ్ల కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వకుండా రామకృష్ణారెడ్డి అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో మంగళగిరిలోనే అమీతుమీ తేల్చుకోవాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో రామకృష్ణారెడ్డిని ఎదుర్కోవడానికి లోకేష్ ను బరిలోకి దింపాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని ఏర్పాటు తర్వాత మంగళగిరి నియోజకవర్గం సిఆర్డీఏ పరిధిలోకి రావడం, పలు అభివృద్ధి పనులు జరగడంతో లోకేష్ గెలుపు ఖాయమనే ధీమాలో ఉంది టీడీపీ.